హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మన వీడియో ఏంటంటే డే 2 ఆఫ్ అవర్ టర్కీ ట్రిప్ అనమాట. మేము హోటల్ ఎట్లా చూస్ చేసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం మంచి ఆప్షన్స్ ఉంటే ఏంటంటే మనకు కూడా పిక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. అండ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయడం మాకైతే అలవాటు అనమాట. అందుకే ప్రాపర్ మంచిగా బ్రేక్ఫాస్ట్ ఉన్న హోటల్ని చూస్ చేసుకొని రివ్యూస్ని బట్టి మేమైతే బుక్ చేసుకున్నాం. అండ్ ఐ హైలీ రికమెండ్ దిస్ హోటల్. మేమున్న హోటల్ వచ్చేసి హోటల్ డెమిరాయ్ అనమాట. ఇది సుల్తాన్మేట్లో ఉంటుంది, ఇస్తాంబుల్ ఏరియాలో. అండ్ ఈ హోటల్ నుంచి ప్రతి ఒక్క టూరిస్టిక్ ప్లేస్ వాకబుల్ డిస్టెన్స్, ఆల్మోస్ట్ లైక్ మీకు 10 to 15 minutes మీరు వాక్ చేస్తే ఎనీ ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడ టయర్డ్ అయిపోయి ఉన్నా కానీ హోటల్కి వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ మన ట్రాన్స్పోర్ట్కి కూడా ఛార్జెస్ ఏమి ఉండవు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్తో వెళ్తాము. మనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. కొంచెం వాక్ చేస్తూ అలా స్ట్రీట్స్లో ఉన్న షాప్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే మనకు కూడా అన్నీ తెలుస్తాయి. చూసారా, మాకు బ్రేక్ఫాస్ట్లో కాంటినెంటల్ టైప్ అండ్ ఈ సాలడ్స్ అండ్ దెన్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, యోగర్ట్స్లో కూడా చాలా ఫ్లేవర్స్. వీళ్ళకి ఏంటంటే ఈ ఆలివ్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క మీల్లో ఈ ఆలివ్స్, చీజ్ ఇదైతే మ్యాండేటరీ వాళ్ళకి. అండ్ చీజెస్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్. అండ్ దెన్ పికల్స్, చిల్లీస్. ఇది చూడండి, చీజెసే నాకు ఆల్మోస్ట్ లైక్ 12 to 13 వెరైటీస్ ఆఫ్ చీజెస్ పెడుతున్నారు వాళ్ళు ఎవ్రీ డే. అండ్ అవి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అనమాట. అరోమా కూడా చాలా బాగుంది. అండ్ మీట్ అంటే లైక్ కొంతమంది బర్గర్ బన్స్లో ఆ మీట్ పెట్టుకొని తింటారు కదా, సో వాళ్ళ కోసము మీట్ ఆప్షన్స్ కూడా, మీట్ స్లైసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ స్నాక్స్ అంటే లైక్ మాకు ఈరోజు అయితే అంటే లైక్ వీడియోలో చూపిస్తున్నప్పుడు రోల్స్, ఫ్రైస్, ఇంకా 2 ఆప్షన్స్ పెడతారనమాట. బాయిల్డ్ ఎగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ దెన్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఆర్ వెజిటబుల్స్ సంథింగ్ ఏదైనా ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఎవ్రీడే వీళ్ళైతే ఖచ్చితంగా సూప్ పెడతారు. ఆ సూప్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే టర్కీలో సూప్స్ ఫేమస్ కదా. సో అవి మనం తినేలానే ఉంటాయి, మన ఇండియన్ ఫ్లేవర్స్ లానే ఉంటాయి. మాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని మేమైతే ఒక మంచి స్పాట్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. మీకు ఇంకొకటి ఏం చెప్పాలి అని అంటే, మా హోటల్ అయితే రూఫ్ టాప్ ఏరియా అనమాట. ఆ రూఫ్ టాప్ నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను ఫర్దర్గా వీడియోస్లో నేను మీకు ఆ వ్యూ కూడా ఎలా ఉంది అని పెడతాను, తప్పకుండా చూడండి. సో ఫస్ట్ మేమైతే హాగియా సోఫియాకి వచ్చాము. హాగియా సోఫియాలో చాలా క్యూ ఉంది అండ్ క్రౌడ్ అయితే అసలు చెప్పలేము, చాలా క్రౌడ్ ఉంది. అందుకే మేమేం చేసామంటే ఓకే మనం కొంచెం సేపు ఆగి మళ్ళీ వద్దాము అని చెప్పి బ్లూ మాస్క్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము మా ప్లాన్ ఎట్లా చేసుకున్నామంటే నెక్స్ట్ డే ఏమేం కవర్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి, మ్యాప్ అండ్ ఎంత టైం పడుతుంది మనకి వెళ్ళడానికి, ఏ టైం నుంచి ఏ టైం దాకా అక్కడ ఉందాము, ఇట్లా అన్నీ ముందే ప్లాన్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం అనమాట. సో నెక్స్ట్ డే మాకేంటంటే ఫ్రెష్గా లేచి ఓకే ఆల్రెడీ ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ని బట్టి ఫాలో అయిపోదాం అనిపించేది మాకు. అది ఎవరిష్టం వాళ్ళది, బట్ మాకైతే అది హెల్ప్ఫుల్ అయింది. మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అని చెప్తున్నా. అండ్ ఈ వీడియో ఎందుకు తీసానంటే ఇక్కడ రోడ్ సైడ్ కనిపిస్తున్నాయి కదా బండిలు, వాళ్ళకి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంటే ప్రింగిల్స్, మన మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, సో కార్న్ ఫ్రై చేసినవి అంటే లైక్ బొగ్గుల మీద కాలుస్తారు కదా, సో అట్లాంటి కార్న్ అండ్ కొన్ని నట్స్ని కూడా సేమ్ వాళ్ళు అట్లనే కాల్చి ఇస్తున్నారనమాట. అదే వాళ్ళకి మన ఇండియాలో పానీపూరి, నూడిల్స్ అవి ఎట్లానో వాళ్ళకి అక్కడ స్ట్రీట్ ఫుడ్ లాగా ఈ ఎక్కడ పడితే అక్కడ ఈ బండ్లు అయితే ఉన్నాయి. అండ్ మేము ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళే ముందు అసలు ఆ ప్లేస్ వల్ల ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏమేం చూడాలి, దానిలో స్పెషాలిటీ ఏంటి, మనం మెయిన్గా కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇదంతా ముందే తెలుసుకొని ఆ ప్లేస్కి వెళ్ళే వాళ్ళము. అండ్ ఈ బ్లూ మాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీని స్టోరీ వింటే నేను ఈ స్టోరీ అంతా వీడియోలో చెప్పలేను, కాకపోతే ఇంకా వాళ్ళ ట్రెడిషన్స్ని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఈవెన్ మనం టూరిస్ట్స్ అయినా సరే మనము షూస్ తీసేసి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళేటప్పుడు. అండ్ గర్ల్స్ అయితే ఖచ్చితంగా స్కార్ఫ్ వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం స్కార్ఫ్ తీసుకెళ్ళకపోతే కనుక వాళ్ళు అక్కడ ఒక క్లాత్ ఇస్తున్నారు, ఆ క్లాత్ వేసుకోవాలన్నమాట. నేనైతే స్కార్ఫ్ తీసుకెళ్ళలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక మీరు స్కార్ఫ్ తీసుకొని వెళ్ళండి ఈ ప్లేస్కి వెళ్ళేటట్టయితే, సో దట్ యూ కెన్ యూజ్ యువర్ ఓన్ స్కార్ఫ్.
అండ్ దీని లోపల ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే లైక్ చాలా యూనిక్‌గా అనిపించిందనమాట. వీళ్ళ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ వీళ్ళ డీటెయిలింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న ఐటెమ్‌ని కూడా చాలా డీటెయిల్డ్ వర్క్ ఉందనమాట వీళ్ళది. టర్కీ మొత్తం నేను చాలా గమనించాను. ఎందుకంటే వీళ్ళు కార్పెట్స్ ఫేమస్ కదా! సో, కార్పెట్స్ కూడా చూసాను. డీటెయిల్ వర్క్ అయితే చాలా ఉంది. అలానే ఈ ఇంటీరియర్‌లో చూడండి. డీటెయిల్డ్ వర్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. అండ్ ఇందులో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 4 పిల్లర్స్‌తోనే ఇంత పెద్దది కట్టారు అని చెప్పి అక్కడ అంత చెప్తున్నారనమాట. అండ్ మనకి హిస్టరీలో కూడా ఉంటది. ఆ 4 పిల్లర్స్ వల్ల యూజ్ ఏంటి అదంతా. చూసారా, నేను స్కార్ఫ్ వేసుకున్నా అని చెప్పాను. అంటే లైక్ నేను స్కార్ఫ్ తీసుకెళ్ళలేదని అక్కడ క్లాత్ ఇచ్చారని చెప్పాను కదా! సో, ఎవ్రీ గర్ల్, ఎవరైనా అమ్మాయి లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ క్లాత్ కానీ, స్కార్ఫ్ కానీ వేసుకొనే లోపలికెళ్ళాలనమాట. అండ్ నేను క్లియర్‌గా ఒక వీడియో అయితే తీస్తున్నాను. 4 సైడ్స్ చక్కగా 360 డిగ్రీస్ యాంగిల్‌లో. మీకు కూడా ఒక ఐడియా ఉంటది కాబట్టి. అండ్ ఇది ఏంటంటే ఓవరాల్ వ్యూ ఆఫ్ బ్లూ మాస్క్ అనమాట. ఇది ఒక చిన్న మ్యూజియం పీస్ లాగా చేసి పెట్టారు. అండ్ వీళ్ళ ఖురాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అదంతా కూడా ఆ బోర్డ్స్‌లో ఉంది. అండ్ ఇది ఇంకొక ప్లేస్ అనమాట. ఇదేంటంటే హాగియా సోఫియా మ్యూజియం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ డివైజెస్‌లో మనకి వాయిస్ వినిపిస్తదనమాట. మనకి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. మన ఏ కంట్రీ అయితే ఆ వాయిస్ వినిపిస్తది. మన ఇండియన్స్ అయితే హిందీ ఉంది. సో, హిందీ రాని వాళ్ళకి ఇంగ్లీష్ ఆప్షన్ కూడా ఉంటది. సో, అట్లా ఏ కంట్రీ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అక్కడ ఆ డివైస్‌లో సెలెక్ట్ చేసి మనకిస్తున్నారనమాట. ఇలా హెడ్‌సెట్స్ పెట్టుకొని వెళ్ళాలి లోపలికెళ్ళేటప్పుడు. సో, వాళ్ళు ఆ హిస్టరీ గురించి మొత్తం చెప్తూ ఉంటారు. అది మనకి ఆ స్పీకర్స్‌లో వినిపిస్తూ ఉంటదనమాట ఆ డివైస్ వల్ల. అండ్ దీనికి ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటది. దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 25 యూరోస్ అనమాట. టర్కీ మొత్తంలో యూరోస్ అండ్ లిరాస్ మాత్రమే వాళ్ళు మెయిన్‌గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ మీ దగ్గర యూరోస్ ఉన్నా గానీ అది యాక్సెప్టబుల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రావెల్ ప్లేసెస్ అన్నిట్లో టర్కీ మొత్తంలో ఈవెన్ ఇస్తాంబుల్ కానీ ఆర్ అదర్ స్టేట్స్‌లో కూడా యూరోస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు చెప్పడం కూడా ఇన్ని యూరోస్ అనే చెప్తున్నారు. వాళ్ళ కరెన్సీ లిరాస్ అయినా సరే వాళ్ళు యూరోస్‌లోనే చెప్తున్నారనమాట మనకి చెప్పడం కూడా. అండ్ మేము హాగియా సోఫియాకి వెళ్ళినప్పుడు మాకు ఆ క్యూ అంతా చూసి అయ్య బాబోయ్ ఇదంతా అవసరమా, అండ్ వెళ్ళినా కానీ నెట్టుకుంటూ ఉంటుంది, చాలా క్రౌడెడ్గా ఉంది కదా అనిపించింది. కానీ ఈ మ్యూజియం గురించి తెలిసిన తర్వాత ఓకే, అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడికి వెళ్దాము అని చెప్పి మేము మ్యూజియం అయితే చూస్ చేసుకున్నాము. ఈ మ్యూజియం చూస్ చేసుకొని చాలా మంచి పని చేసాము అనిపించింది. ఎందుకంటే మనము హాగియా సోఫియాకి వెళ్ళినా కానీ మెయిన్ ఆర్కిటెక్చర్కి వెళ్ళినా మనకి హిస్టరీ అంతా ఏం తెలియకపోయేది. ఎందుకంటే జస్ట్ చూసి వచ్చేసే వాళ్ళము. ఈవెన్ దానికైనా కానీ 25 యూరోసే అండ్ ఈ మ్యూజియంకైనా 25 యూరోసే ప్రైస్ అయితే. కానీ నాకు మ్యూజియం అయితే వర్త్ అనిపించింది. దాని వెనక హిస్టరీ అంతా ఇక్కడ మనకి వీడియోలో ఇట్లా చూపిస్తూ మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది. అండ్ ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట మనకి కూడా. ఇది అంటే లైక్ ఇలా చూపించినంత మాత్రాన తొందరగా అయిపోతది అనుకోవద్దు. ఇది ఆల్మోస్ట్ లైక్ 2 అవర్స్ టైం పట్టిందనమాట ఈ హిస్టరీ గురించి మాకు తెలుసుకోవడానికి. అంటే లైక్ ఈ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి. అండ్ ఇదంతా వాళ్ళు చెప్పిన హిస్టరీని చూసి మాకైతే చాలా అడ్మైరింగ్‌గా అనిపించింది. అయ్య బాబోయ్! ఇంత కష్టపడ్డారా అప్పుడు మన వాళ్ళు ఆర్ టర్కిష్ పీపుల్ ఇంత కష్టపడ్డారా ఈ హాగియా సోఫియాని కాపాడుకోవడానికి అని. ఆఫ్‌కోర్స్ ప్రతి ఒక్క ప్లేస్ అంత ఈజీగా అయితే ఈరోజు మనం చూసినట్టు లేదు. ప్రతి ఒక్క ప్లేస్‌కి కానీ ఆర్ దేనికైనా సరే మన యాన్సిస్టర్స్ అందరూ అంత స్ట్రగుల్ చేసి మన కోసము అది సర్వైవ్ చేశారు కాబట్టి ఈరోజు మనం ఆ ప్లేసెస్ని చూడగలుగుతున్నాము. వీఆర్ సో బ్లెస్డ్ ఫర్ దాట్. అండ్ ఈ స్టోరీ అంతా చెప్తున్నప్పుడు అసలు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. అబ్బా ఏంటి ఇది అన్నట్లు ఏం అనిపించలేదు. అంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు. అండ్ హోప్ మీకు కూడా అట్లానే అనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెట్టానంటే మీకు వాయిస్ వింటే మీకు తెలుస్తుంది దాని గురించి. బట్ వాయిస్ లేకుండా ఇలా చూస్తే మీకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట వీడియో.
అండ్ వీళ్ళు అప్పుడు దాన్ని కూలగొట్టడానికి చాలా ట్రై చేశారంట. ఫస్ట్ ఇది చర్చ్ లాగా ఉండేది, ఇప్పుడు దాన్ని మాస్క్ లాగా మార్చుకున్నారు. ఎందుకంటే అరబ్స్ ఎక్కువ ఉంటారు అక్కడ, సో అందుకే అది మాస్క్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు. అండ్ అది ఎవరు రూల్ చేసేవాళ్ళు, ఆ కింగ్స్ ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏన్షియంట్ స్టోరీస్ గురించి కానీ ఆర్ ఏదైనా ప్లేస్ గురించి దాని యొక్క హిస్టరీ తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ మ్యూజియం అయితే విజిట్ చేయండి. ఇట్స్ వర్త్ ఫర్ మనీ. ఎందుకంటే మాకు కూడా అనిపించింది ఫస్ట్ మ్యూజియంకి ఏం వెళ్తాము, ఒరిజినల్ ఆర్కిటెక్చర్కి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ మ్యూజియం ఈజ్ ఆల్సో వర్త్ బికాస్ విల్ నో ద స్టోరీ బిహైండ్ ఇట్ కాబట్టి. అండ్ ఇవన్నీ అది కూలిపోయినప్పుడు దాని ఆ పార్ట్స్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారనమాట. అండ్ వీళ్ళ ఖురాన్కి స్టాండ్స్, వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన స్టోన్స్, అక్కడ ఉన్న ఆ స్టోన్స్లో అంటే లైక్ స్టోన్స్లో కూడా ఏవో వెరైటీస్ ఉన్నాయన్నమాట. వెరైటీస్ ఇన్ ద సెన్స్ దానికి ప్రతి ఒక్క స్టోన్కి ఒక హిస్టరీ ఉంది. అండ్ ఈ పర్ల్స్ అందులో అవి కూలిపోయినప్పుడు అందులో వచ్చిన పర్ల్స్ అనమాట, అవి అక్కడ పెట్టారనమాట, డిస్ప్లే చేశారు. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంకా ఏంటంటే వాళ్ళు అప్పుడు వేసుకున్న ఐటమ్స్, అంటే లైక్ వాళ్ళు హ్యాండ్స్కి వాడిన ఐటమ్స్ కానీ ఆర్ ఎల్స్ వాళ్ళు పెన్స్ రాయడానికి వాడిన పెన్స్ ఎట్లా ఉండేవి చూసారా. ఇవి చిన్న చిన్న ఖురాన్స్కి పెట్టుకునే స్టాండ్స్ అనమాట. ఇవి పెన్స్ అంటే లైక్ వాళ్ళు మన ఇంక్ పెన్స్ లాగా వాళ్ళు ఇంక్తో ఇట్లా రాసేవాళ్ళంట. సో ఆ పెన్స్ కూడా వాళ్ళు వాడిన పెన్స్ అన్నీ డిస్ప్లే చేశారు క్లియర్గా. అండ్ ఖురాన్ స్టాండ్ నేను చెప్పాను కదా వాళ్ళకి డీటెయిల్ వర్క్ చాలా ఎక్కువ ఉందని. షాండ్లేర్స్, అప్పుడు వాడిన షాండ్లేర్స్ అండ్ అప్పుడు వాళ్ళు వాడిన కార్పెట్స్ అవన్నీ కూడా ఇంకా వాటిని సేఫ్గా స్టోర్ చేశారనమాట మ్యూజియంలో. అండ్ ఆ ఆర్కిటెక్చర్ కూలిపోయినప్పుడు అందులో ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ అన్నిటిని కూడా సేఫ్గా పెట్టారనమాట వీళ్ళు. అండ్ అక్కడ అప్పుడు వాడిన కాయిన్స్ అండ్ ఇలాగా మనము వెళ్ళే దారిలో ఈ ఫొటోస్ అన్నీ పెట్టి ఈ ఇయర్లో ఇలా ఉంది, ఆ ఇయర్లో ఇలా ఉంది, ఇవన్నీ క్లియర్గా పెట్టారనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంట్రెస్ట్ అయితే మనకి అక్కడ పక్కన స్టోరీస్ కూడా ఉన్నాయి. సో ఆ స్టోరీస్ని కూడా చదువుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. చూసారా అప్పుడు వాడిన కాయిన్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫొటోస్ ఫ్రేమ్స్, ఇది చూసారా అప్పుడు వాళ్ళు వాడిన హ్యాండ్కి వేసుకునే సిల్వర్ గోల్డ్ కోటింగ్తో వేసిన, అంటే లైక్ అది ఒరిజినల్ గోల్డ్ ఏం కాదు, సిల్వర్కి గోల్డ్ కోటింగ్ వాళ్ళు వేసుకున్న అంటే లైక్ వాళ్ళ కాస్ట్యూమ్స్, అప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. అండ్ వాళ్ళు వాడిన స్వార్డ్స్, షీల్డ్స్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను కొంచెం అయితే క్యాప్చర్ చేశాను. అండ్ కమింగ్ టు ద బోట్ పార్టీ, సో ఆఫ్టర్నూన్ వరకు మేము ఆ ప్లేసెస్ చూసుకొని మధ్యాహ్నము లంచ్ చేసేసి మేము ఈవినింగ్ బోట్ పార్టీ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇది బాస్ఫరస్ బోట్ పార్టీ అనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ 3 hours ఉంటుంది. మనకి హోటల్ నుంచి వీళ్ళే పిక్ చేసుకొని హోటల్లో వీళ్ళే డ్రాప్ చేస్తారు. అండ్ ఇందులో డిన్నర్ కూడా ఇంక్లూడెడ్. డిన్నర్లో కూడా మనకి కావాలంటే వెజిటేరియన్ ఆప్షన్స్ ఉంటాయి, ఫిష్, చికెన్, మీట్ అంటే బీఫ్ అదంతా ఉంటుంది. సో మనం అది తినం కాబట్టి మనకి నచ్చిన ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఇదంతా బోట్ టూర్ అనమాట. ఇలా ప్రతి ఒక్కరికి సీట్స్ అయితే ఇట్లా ఎలకేట్ చేస్తారు. అండ్ 2-3 టేబుల్స్కి ఒక పర్సన్ని ఎలకేట్ చేస్తారు. మనకి ఏమైనా కావాలంటే అతన్ని అడిగితే అతను తీసుకొచ్చి ఇస్తారు. అండ్ ఇందులోనే సాఫ్ట్ డ్రింక్స్ ఇంక్లూడెడ్, ఫుడ్ ఇంక్లూడెడ్. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఆల్కహాల్ కావాలి అని అంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. దీనిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది అయితే 50 euros అయిందనమాట. ఇద్దరికి కలిపి 50 euros పడింది. బట్ ఇట్స్ వర్త్, ఎందుకంటే 3 hours మనం బోట్లోనే స్పెండ్ చేస్తాము. అండ్ నైట్ టైం ఈ లైటింగ్స్ ఇదంతా చాలా బాగుంది. అండ్ అందులోనే బోట్లోనే
వాళ్ళ ట్రెడిషనల్ డాన్సెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఆ బోట్లో చేశారు. ఈవెన్ డిస్కో కూడా ఇంక్లూడెడ్ అనమాట అందులో. ఓన్లీ ట్రెడిషనలే, వాళ్ళ యొక్క ట్రెడిషన్సే కాదు, డిస్కో కూడా ఇంక్లూడెడ్. అండ్ దెన్ మనం కపుల్ డాన్స్ కావాలంటే కపుల్ డాన్స్ కూడా చేయొచ్చు. అండ్ మేము చూస్ చేసుకున్న ఫుడ్ వచ్చి ఇది ఫస్ట్ స్టార్టర్స్ లాగా వీళ్ళు సాలెడ్, బ్రెడ్ విత్ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ చీజెస్ అయితే ఇచ్చారు. అండ్ మెనూ చూసుకుంటున్నాడు శ్రీధర్ ఇంకేమైనా బాగుంటాయా అని. అండ్ ఈ ఫోటోగ్రాఫర్ ఏంటంటే మనల్ని వచ్చి ఫోటో తీస్తాడనమాట. ఇది కూడా ఏంటంటే మనీ కోసము. లాస్ట్కి మనకి ఒక ఆల్బమ్ తీసుకొచ్చి ఇది ఇంత మీరు తీసేసుకోండి అది ఇదని మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారనమాట. కోర్స్ ఫొటోస్ అయితే బాగా తీశాడు, కానీ మనీ అయితే చాలా ఎక్కువ. నేనైతే ఫిష్ చూస్ చేసుకున్నాను. సో నాకు ఫిష్, చిప్స్ అండ్ సాలెడ్. శ్రీధర్ చికెన్ చూస్ చేసుకున్నాడు. సో అందుకే అతనికి రైస్, చిప్స్ అండ్ సాలెడ్ విత్ చికెన్. అండ్ ఇవి వాళ్ళ యొక్క డాన్సెస్ అనమాట, వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ అనమాట. సో వీళ్ళు పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. కొంతమంది, నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు, బట్ కొంచెం క్యాప్చర్ చేశాను నాకు వీలైనంత వరకు. బట్ దే డిడ్ రియలీ వెల్ అనమాట. ఇంకా మీకు డిస్కో పర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది చూడండి. మేము చూస్ చేసుకున్న బోట్ అయితే 2 స్టేర్స్ ఉందన్నమాట. పైన ఓపెన్ టాప్ ఏరియా విత్ సేమ్ సీటింగ్ ఏరియా లోపల ఉంటుంది. ఈ ఓపెన్ టాప్ ఏరియాలో స్మోక్ చేయాల్సిన వాళ్ళు స్మోక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ స్పేస్ లాగా అనమాట ఇది. అండ్ లోపల చూస్తే సేమ్ కింద సీటింగ్ ఎట్లా ఉందో పైన కూడా సేమ్ అట్లానే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి డాన్స్ ఫ్లోరు. కామన్ పీపుల్ ఎవరికి నచ్చిన వాళ్ళు వెళ్ళి డాన్స్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కపుల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి డాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. Hope you all like my video and thank you so much for watching till the end. Please do keep supporting me. And ఇంకా మేము టర్కీలో ఏమేం చేసాము అనేది ఒక్కొక్క వీడియోలో ఎవ్రీడే మేము ఏమి ప్లేసెస్ చూసాము, మేము కవర్ చేసాము, అండ్ మీరు కూడా ఏం కవర్ చేయొచ్చు అని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు టర్కీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ ఫర్దర్గా చూడండి, సో దట్ యుల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఫైనల్గా అయితే మా బోట్ టు డెజర్ట్తో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.